హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఇన్స్టాగ్రామ్ చుక్కల్ని మళ్ళీ వాటికచ్చిన రోత కామెంట్స్ కూడా రోస్ట్ చేయబోతున్నాం. మన ఫస్ట్ చుక్క సాధన నాయుడు. మన అక్కకి వచ్చిన కామెంట్స్ అరేబియన్ హార్స్ అంట. అచ్చం సిగ్నల్ దగ్గర ఉండే దానిలా ఉంది. అయినా రీల్లో గలీజ్ గా ఏముందనరా ఆ కామెంట్ పెట్టినావు? గలీజ్ గుంటే నేనే మింగుతాగా. నెక్స్ట్ మన పచ్చళ్ళక్క. ఇప్పుడు ఈ చెత్త రీల్ కచ్చిన మన కామెంట్స్ చూద్దాం. నువ్వు కూడా అర్జెంట్ గా సబ్స్క్రిప్షన్ పెట్టు రమ్య. తీసుకెళ్ళాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. సో మామ, ఇప్పుడు ఈ రీల్ కచ్చిన కామెంట్స్ చూద్దాం. బ్యూటిఫుల్ నా ముద్దుల పెళ్ళామా అంట. ఓ నిజంగా నీ పెళ్ళామైనట్టే కామెంట్ పెట్టినావు కదారా. నాకు ఒక గన్నిస్తారా? కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్నిస్తారా? నెక్స్ట్ మన విజయ అక్క. ఈ అక్క ఇంటర్వ్యూలు చేస్తుంది. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. నిజమే అక్క, అసలు కళ్ళున్నోడు నిన్ను మాత్రం అస్సలు చూడడు. అదే దిమాక్ ఉన్నోడు ఇన్స్టాగ్రామ్ అకౌంటే క్రియేట్ చేసుకోడు. మామ, ఇప్పుడు ఆ రీల్ కచ్చిన కామెంట్స్ చూద్దాం. నేను మాత్రం నీ బొడ్డునే చూస్తాను. మామ, ఇప్పుడు నేను చూపించే రీళ్లలో వాళ్ళు ఒళ్ళు అమ్ముకొని డబ్బులు సంపాదిస్తారు మామ. గైస్, నేను చెప్పేది ఇప్పుడు మీకు తప్పనిపించచ్చు, కానీ రియాలిటీ ఏంటంటే ఇప్పుడు ఈ రీల్ ఈ అక్కని ఎందుకు చేసిర్రు అని అడిగితే సింపుల్ గా ఫ్యాషన్ అని చెప్తుంది. అయినా ఫ్యాషన్ అంటే వేరే వేరే డిజైన్ బట్టలు వేసుకొని చూపించడం గానీ అదే ఇన్స్టాగ్రామ్ లో బట్టలు వేసుకునేది రీల్ లాగా అప్లోడ్ చేయడం కాదు. ఒకటో రెండో అనుకోవచ్చు మామ. ఈ అక్క రీల్ అన్ని ఇలానే ఉంటాయి. ఇంకా మీదికెళ్ళి అక్కది సబ్స్క్రిప్షన్ 6,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు మామ. మంత్లీ సబ్స్క్రిప్షన్ 180 అంట. అంటే మంత్ కి ఇంత సంపాదిస్తుంది మామ. మిడిల్ క్లాస్ వాడు పైసలు సంపాదించడానికి నానా సంకల్ నాకితే వీళ్ళు మాత్రం ఇలాగా పైసలు సంపాదిస్తుర్రు. అదే 180 సబ్స్క్రిప్షన్ తీసుకునే కన్నా ఇలాంటి వాళ్ళకి ఇస్తే లైఫ్ టైం గుర్తు పెట్టుకుంటారు మామ. ఒక్కసారి ఆలోచించండి మామ. మన నెక్స్ట్ చుక్క శిల్పా ఫిట్. అందరూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఎక్స్పోజింగ్ చేయడానికి డాన్సో ఏదో వాడుకుంటే ఈ అక్క మాత్రం ఫిట్నెస్ ని వాడుకుంటది. అయినా టైట్ బట్టలు వేసుకున్నంత మాత్రాన ఫిట్ గా అయిపోరక్క. గుద్దొంచి వర్కౌట్ చేస్తే ఫిట్ అవుతారు. అది నువ్వు మంచి బట్టలు వేసుకొని కూడా చేయొచ్చు, కానీ చెయ్యవు. ఎందుకు? అలా వేస్తే ఎవరు చూడరు కాబట్టి. So this is the second set. I would be subscribed to know how it suits me. చూసిల్లా మామ, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇవి లైవ్ లో ట్రై చేస్తా అని చెప్తుంది. ఇప్పుడు ఆ స్టోరీ చిన్న పిల్లలు చూస్తే ఈజీగా డబ్బులు సంపాదించని వాళ్ళు కూడా దానికి అలవాటు పడతారు. ఇంకోసారి ఈ అక్క రీల్ మీ ఫీడ్ లోకి వస్తే రిపోర్ట్ కొట్టి మింగండి. తెలివి ఉన్నోడు ప్రజెంట్ ఏఐని యూజ్ చేసి డబ్బులు సంపాదిస్తే, తెలివి లేనోడు ఆ ఏఐ రీల్స్ చూసి సబ్స్క్రిప్షన్ తీసుకొని మోసపోతుండు. ఇప్పుడు అదే అని కొంతమందికి తెలియదు మామ. వాళ్ళు ఏం చేస్తారు, ఆ అకౌంట్ కి ఫాలో అయ్యి సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. ఇటువంటిది ఒకటో రెండో అంటే ఏమో అనుకోవచ్చు, లక్షల అకౌంట్లు ఉన్నాయి మామ ఇన్స్టాగ్రామ్ లో. సో అటువంటి అకౌంట్స్ కి దూరంగా ఉండి జాగ్రత్తగా ఉండండి. ఈ రాణికి ఒక రాజు కావాలి. కావాలా ముత్తా? 100% కావాలి అక్క. రాణికి రాజు పక్కా ఉండాలిగా. ఎవన్నా రాజు? ఇగో అక్క, నీ రాజు ఇతనే. अगर तुम्हारा मन बदल जाए तो మావా, ఇప్పుడు ఆ రీల్ కచ్చిన కామెంట్స్ చూద్దాం. దూద్ ఫ్యాక్టరీ అంట. అయినా నువ్వు రీల్స్ అలా పెడితే కామెంట్స్ కూడా అలానే వస్తాయి అక్క. అయినా ఇటువంటి రీళ్లు చేయడమే తప్పు. నువ్వు అవి ఇంకా తీసుకొచ్చి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తే ఉంచుకున్నోడేం కర్మ, ఇంట్లో కూడా వెళ్ళి దింగుతారు. సో గాయ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి 100 కామెంట్స్ కొట్టిద్దండి మామ, కొట్టిద్దండి. మేమైతే ప్యాడ్ బ్యాన్ పెట్టినాం. వినాయకుడి నిమజ్జనంకి కావాలంటే కాంటాక్ట్ కాండి. ఇగో ఇదే మా ప్యాడ్ బ్యాన్.
మామ మిడిల్ క్లాస్ వన్ గురించి ఒక డైలాగ్ రాసిన, ఎట్లుందో కామెంట్ పక్కా చేయండి. ఎక్స్పోజింగ్ చేసి డబ్బు సంపాదించిన నీకే ఇంత పొగరుంటే అమ్మా నాన్న కష్టపడి డిగ్రీ ఫీజు కడితే చదివిన తర్వాత జాబ్ లేక జనాలు నన్ను ఉద్యోగం లేని ఎదవా అని తిడుతుంటే, ఎండలో స్విగ్గీ జొమాటో చేస్తూ వచ్చిన డబ్బులు సరిపోక కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తే పెట్టిన 2వ వీడియోకి స్ట్రైక్ పడి అది మా ఫ్రెండ్స్ చూసి నీ వల్ల కాదు నువ్వు వేస్ట్ గాడివి అని తిడుతుంటే, మింగలేక కక్కలేక నానా సంకలు నాకి వీడియోస్కి స్క్రిప్ట్ రాసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసి సొంతగా పేరు సంపాదించుకున్న నాకెంత పొగరుండాలరా.